నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్. నేను క్యారెట్ బీట్రూట్ చూపిస్తున్నానని చూస్తున్నారా? ఈ మధ్యలో ఎక్కడ చూసినా ఏబీసీ డ్రింక్ అని చూపిస్తున్నారు కదండి. అలాంటిదే ఈ డ్రింక్, బట్ ఆమ్లాస్ యాపిల్స్ మాత్రం లేవు అంతే. బీట్రూట్లో క్యారెట్లో అయితే మాత్రం మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, ప్లస్ బ్లడ్ పెరుగుతుంది. మన ఉమెన్స్లో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి కూడా ఇది కాపాడుతుంది. డైలీ తీసుకోకపోయినా పర్వాలేదండి, వీక్లీ 3 డేస్ అయినా ఈ జ్యూస్ తాగేలాగా చూసేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏమంటారు? దుంపకూరలో అయితే బీట్రూట్ అయితే ప్రత్యేకమైందనే చెప్పొచ్చండి. అధిక రక్తపోటుని తగ్గించేందుకైతే చాలా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ బీట్రూట్ అనేది చాలా తోడ్పడుతుంది. బీట్రూట్లో విటమిన్ బి ఎక్కువగా ఉండడం వల్ల మనకు సౌందర్యానికి సంబంధించిన సమస్యలు అయితే ఏవి రాకుండా చేస్తుంది. బీట్రూట్ అయితే ఎరుపు రంగుని కలిగే బీటా సైనానిన్ కో అనే పెద్ద పేగులో క్యాన్సర్ని పోరాడే లక్షణం కూడా దీనికి ఉందంట అండి. నేనైతే తెలుసుకున్నాను. బీట్రూట్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నప్పుడు మనం తీసుకోవడంలో తప్పేముంది చెప్పండి. ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ వల్ల గోర్లు, చర్మము ప్లస్ వెంట్రుకలు పెరిగే లక్షణాలు అయితే వీటిలో ఎక్కువగా ఉంటాయి. మనకు ఆరోగ్యపరంగానే కాకుండా మనం సౌందర్యపరంగా కూడా ఇది యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వాడండి. అలాగే మీకు ఒక ఫేస్ ప్యాక్ చూపిస్తానండి, చూసేయండి. మనము బీట్రూట్, క్యారెట్ దాంట్లో వాటర్ వేయకుండానే దాంతో వచ్చిన డైల్యూట్ వాటర్ని మాత్రమే తీసుకొని ఈ ప్యాక్ అయితే యూజ్ చేసుకోవాలి. ఆ ప్యాక్ అంటే చూడండి, క్యారెట్ని మిక్సీకి వేసుకొని వాటర్ వేయకుండా దాన్ని ఫిల్టర్ చేసుకొని తీసుకున్న వాటర్ని అయితే నేను శనగపిండితో ప్యాక్ తయారు చేసేసుకుంటున్నాను. మీరు వీలైతే బియ్యపిండి కానీ వేసుకోండి, శనగపిండి కానీ వేసుకోండి. నేనైతే శనగపిండి యూజ్ చేస్తున్నాను. ఇలా ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని మీరు ఫేస్కి అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రం అప్లై చేసుకున్నారనుకోండి, మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఇంట్లో ఏదైనా పార్టీ ఉంది, బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇన్స్టెంట్ గ్లోగా కూడా ఇది యూజ్ అవుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. ఫేస్ మీద ఉన్న ట్యాన్ అయితే, డెడ్ స్కిన్ అయితే చాలా రిమూవ్ అవుతుంది. ట్యాన్ మాత్రం 100% పోతుందండి. ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. నేనైతే చాలామందికి చెప్పాను, వాళ్ళు రిజల్ట్ కూడా నాకు చెప్పారు, చాలా బాగుంది అక్క అనేసి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం ఫేషియల్ చేయించుకోవాలని పార్లర్కి వెళ్ళే టైం లేనప్పుడు ఇది స్క్రబ్ లాగా కానీ, ఫేస్ ప్యాక్ లాగా కానీ, లేకపోతే క్లెన్జింగ్ లాగా కానీ కూడా యూస్ చేసుకోవచ్చండి. క్లెన్జింగ్ వచ్చేసి మనము ఆ వాటర్లోని కాటన్ డిప్ చేసి మనం ఫేస్కి అప్లై చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు, మసాజ్ చేసుకొని అలా యూస్ చేసుకోవచ్చు అండి. మంచి యూస్ఫుల్ డ్రింక్ అండ్ ఫేస్. నేనైతే ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టేసుకున్నానండి. వాతావరణంలో చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి మన ఉమెన్స్లో అయితే హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి, బాడీ హీట్ ఎక్కుతుంది. అందుకోసం వల్లనే మనం గోరింటాకు పెట్టుకొని చల్లబడుతుందని చెప్తూ ఉంటారు పెద్దలు. మీలో ఎంతమంది అయితే గోరింటాకు పెట్టుకున్నారో నాకైతే కంపల్సరీగా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా యూస్ఫుల్ అయిన వీడియో అండి, తప్పకుండా పాటించండి. థ్యాంక్ యూ సో మచ్.